వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్పై చమురు మార్కెటింగ్ సంస్థలు ఏకంగా రూ. 993 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ఈ ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే గృహ వినియోగదారులకు ఊరట కల్పిస్తూ 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు, అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడమే ఈ పెంపుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ తాజా పెంపుతో ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ. 3071.50కు చేరింది. భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో సుమారు 60% దిగుమతులపైనే ఆధారపడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ధరల ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ ధరల పెంపుతో హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థలపై నిర్వహణ భారం మరింత పెరగనుంది. పెరిగిన ఈ భారాన్ని వ్యాపారులు వినియోగదారులకి బదిలీ చేసే అవకాశముందని, ఫలితంగా బయట ఆహార పదార్థాల ధరలు పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి నుంచి వాణిజ్య సిలిండర్పై ధర పెరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం. మరోవైపు అంతర్జాతీయంగా ఒత్తిడి ఉన్నప్పటికీ సామాన్యులకు ఉపశమనం కల్పిస్తూ గృహ వినియోగ ఎల్పీజీతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలను కూడా కేంద్రం యథాతథంగా ఉంచింది. విమానయాన ఇంధనం ధరల్లో కూడా మార్పు చేయలేదు. చమురు సంస్థలు ప్రతి నెల 1వ తేదీన ధరలను సమీక్షిస్తుంటాయి. తదుపరి సమీక్ష జూన్ 1న జరగనుంది.